ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి మహాకృప కలిగిన నామంలో ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ద లార్డ్. మనం ఒకసారి గమనించినట్లయితే ఒక కుటుంబంలో యజమాని అనేటువంటి వాడు సరిగ్గా ఆ కుటుంబాన్ని నడిపించినట్లయితే సంఘంలో ఆ కుటుంబానికి ఒక పేరు అనేది ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఇంటి యజమానుని బట్టే ఆ కుటుంబానికి సంఘంలో మంచి పేరు అనేది రావడం జరుగుతూ ఉంది. అదే ఇంటి యజమానుడు సరి అయినటువంటి ప్రణాళిక, ఒక స్థిరమైనటువంటి ఆలోచన లేకుండా ఆ కుటుంబాన్ని ఎలా పడితే అలాగా నడిపించుకున్నట్లయితే అదే సంఘంలో చెడ్డ పేరు రావటం అనేది కూడా జరుగుతుంది. ఇది మనుషుల మధ్యలో మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఇది. ఒక మనుషునికే ఇంతటి స్థితిగతులు అనేవి ఎదురైతే, ఒక మనుషునికే ఇంతటి పరిస్థితి అనేది ఎదురైనప్పుడు అదే మనుషుడు దేవుని ఎడల ఏ రీతిగా నడుచుకొని శుద్ధుడు కాగలడు? సంఘంలో ఒక కుటుంబము ఒక పేరు రావాలంటే యజమానుని బట్టే ఉంటుంది. ఆ కుటుంబ యజమానిని బట్టి ఉంటుంది. అదే ఒక మనుషుడు దేవుని యొక్క ఒక స్థితిని, దేవుడు మెచ్చేటువంటి ఒక స్థితిని కలిగి ఉండాలంటే ఏ రీతిగా జీవించి దేవునికి శుద్ధుడు కాగలడు, ఆయనకు అనుకూలంగా ఏ రీతిగా నిలబడగలడు? సంఘాన్ని పక్క పెడదాం, కొంచెంసేపు సంఘాన్ని, ఈ మనుషుల్ని పక్క పెడదాం. ఆ మనుషుడు అనేటువంటి వాడు దేవుని ముందు ఎలాగ నిలబడి ఆయనకు అనుకూలంగా యోగ్యంగా జీవించగలడు? అందుకే దేవుడు మనకేం చేస్తా ఉన్నాడంటే, మిగిలినటువంటి తక్కినటువంటి ప్రజలందరికీ వేరుపరిచేటట్లు, తక్కిన ప్రజల నుంచి మనల్ని వేరుపరిచేటట్లు దేవుడు మనకి ఆయన పరిశుద్ధమైనటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎవరైతే పాటిస్తారో, ఎవరైతే ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారంగా జీవితాలను కట్టుకుంటారో వారు దేవుని ముందు నిలబడగలిగేటువంటి స్థితిని సంపాదించడమే కాకుండా వారి జీవితంలో వారు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే సమస్త ఘనత దేవునికి కలుగును గాక. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే ఈ ధర్మశాస్త్రాన్ని పాటించే ఒక మనుషుడు, దేవుని ముందు నిలిచినటువంటి ఒక మనుషుడు తన జీవితంలో భౌతికంగా వచ్చేటువంటి ప్రతి ఒప్పినని, ప్రతి కష్టాన్ని అనగదొక్కుతాడు. ఏం చేస్తాడు? అనగదొక్కుతాడు. అందుకు దేవునికి స్తోత్రం. అటువంటి ఒకనొక రాజుని మనము జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు పరిశుద్ధ వాక్య ధ్యానంలో నుంచి. మొదటగా ఈరోజు దేవుని వాగ్దానాన్ని ధ్యానించినట్లయితే, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనంలో నుంచి ధ్యానిద్దాము. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. దేవుడు నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. ఆయన నియమించినటువంటి ధర్మశాస్త్రము యథార్థమైనది. ఆ యథార్థమైనటువంటి ధర్మశాస్త్రంలో ఎవరైతే నిలిచి ఉంటారో వారు పడిపోయే స్థితిలో ఉన్నా సరే, వారి జీవితాలు నాశనానికి దగ్గరగా ఉన్నా సరే, ఒక్క నిమిషంలో ఏమరపాటు అంటారు చూడండి. ఏమరపాటు అంటే మనము అనుకోనటువంటి గడియలో మనము ఊహించని విధంగా మన జీవితం అనేది నశించిపోవడం. కొంచెం ఏమారుపాటుగా ఉండటం వల్ల ఇంత పరిస్థితి వచ్చిందంటారు చూడండి. అట్లాంటి ఏమారుపాటులో ఉన్నా సరే
మన జీవితము ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల ఏమవుతుందంటే ఆ ఏమరుపాటులో ఆ వివేచన, ఆ జ్ఞానము కోల్పోయినటువంటి పరిస్థితిలోనే ఆయన ఏం చేస్తాడంటే ధర్మశాస్త్రానికి బద్ధులమైనటువంటి మనము ఆయన నీతిని బట్టి నిలదొక్కుంటాం. పడిపోవటానికి, నశించిపోవటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం యథార్థమైంది. ఆయనే ఒక యథార్థమైన ధర్మశాస్త్రాన్ని నియమించిండు కదా. ఆ నియమించిన ధర్మశాస్త్రాన్ని ఎలా కొట్టేస్తాడు? అందుకే యేసుప్రభు వారు అంటాడు, ధర్మశాస్త్రాన్ని లేకపోతే ప్రవక్తల యొక్క నోటి మాటని నేను మేరటల్లా, ఆ ధర్మశాస్త్రం మీద తిరుగుబాటు చేయట్లా, ఆ ప్రవక్తల యొక్క వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యానికి విరుద్ధంగా నేను పోట్లా, వాళ్ళు చెప్పినటువంటి వాక్యాలనే మా దేవుడు అని మీరు చెప్పుకుంటున్నటువంటి తండ్రి దేవుని యొక్క సంకల్పాన్ని అనగా ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం కొరకే నేను వచ్చాను. ధర్మశాస్త్రము యథార్థమైంది. ఈ యథార్థమైనటువంటి ధర్మశాస్త్రము క్రీస్తు ఎలాగ కొట్టేస్తాడు? క్రీస్తు వచ్చిందే ఆ యథార్థతని మనుషుల మధ్యలో ప్రత్యక్షంగా, ఒకనొకప్పుడు ధర్మశాస్త్రం అనేది పరోక్షంగా, అంటే దేవుడు ఇలాగ జరిగించిండు, దేవుడు అలాగ చేసిండు అని మనము చెప్పుకుంటాము. కానీ ప్రత్యక్షంగా ధర్మశాస్త్రము క్రీస్తులో ఉంది. ఆమె దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రం అనేది క్రీస్తుని ప్రతిబింబిస్తూ ఉంది మనుషునికి ప్రత్యక్షంగా. ఆయనను చూసినటువంటి వారు సొమయోను అనేటువంటి దైవజనుడు ఉంటాడు. ఆయన అంటాడు, లోకాసు వార్తలో ఉంటాడు, ఈ యేసు ప్రభువుని చూడటం వల్ల నా జీవితం ధన్యమైపోయింది. ఇందుకొరకే నేను కనిపెట్టుకోను, ఆయన మీద పరిశుద్ధాత్మ ఉన్నది అని రాయబడి ఉంటాను. ఆ క్రీస్తుని చూసినటువంటి ఆ సమయంలో ఆ దైవజనుడు ఆత్మపూర్ణుడై మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే అనేకులకి అన్య జనాంగమైనటువంటి వారికి క్రీస్తు రక్షణ అనేది తీసుకురావడం కొరకు ఈయన ప్రత్యక్షపరచబడ్డాడు మన మధ్యలో. ధర్మశాస్త్రము ఒకనొక సందర్భంలో మనుషులందరికీ కూడా పరోక్షంగా ఉన్నది, అంటే ప్రత్యక్షంగా మనం చూడలేకపోతాము. కానీ క్రీస్తు ఏం చేస్తా ఉన్నాడు అంటే ప్రత్యక్షంగా ధర్మశాస్త్రాన్ని మనకి కనపరుస్తా ఉన్నాడు. నెరవేర్పు క్రీస్తు అంటే ధర్మశాస్త్రానికి నెరవేర్పు ఆయన. ఆ నెరవేర్పులో ఉన్నటువంటి మనము ఆయనని వెంబడించడం ద్వారా దేవుని సన్నిధానానికి చేరుకుంటా ఉన్నాం. ఇప్పుడు మన వాక్యంలో చూసినట్లయితే ఆ యథార్థమైనటువంటి ధర్మశాస్త్రాన్ని మనము పాటించడం వల్ల ఏమవుతుందంటే ఆయనలోనికి మనము సంపూర్ణంగా క్షేమము చేత వర్ధిల్లటము, అలాగనే ఈ లోకపు ఏదంటే కీడులు ఏమైతే ఉంటే వాటి నుంచి తప్పించబడతాం. ఆ రాజు అదే విషయం. పాత నిబంధన ఆ ధర్మశాస్త్ర కాలంలో ఉన్నటువంటి రాజు ధర్మశాస్త్రము ప్రకారంగా జీవించటం వల్ల, ధర్మశాస్త్రాన్ని గాయకొనటం వల్ల ఆయన నశించిపోక స్థిరంగా నాటబడ్డాడు. చూసినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 2-3 వచనాల్లో చూసినట్లయితే ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించు. చూడండి, ఒక మనుషుడిని జీవింపచేయగలిగినటువంటి దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని చెత్తబుట్టలో పడేశారు, డస్ట్బిన్లో పడేశారు. ఈ రోజు ఎవరైతే ఆయన యొక్క వాక్యాన్ని, ఆయన ఇచ్చినటువంటి మార్గాన్ని ఇట్లాగా తోసేస్తారో, డస్ట్బిన్లో పడేస్తారో, కాలుతో నిర్దాక్షిణ్యంగా తొక్కుతారో వారి జీవితాలు కూడా తొక్కివేయబడతాయి. కనికరము లేకుండా, దేవుని దగ్గర నుంచి దయాదాక్షిణ్యం అనేది లేకుండా
ఎవరైతే తొక్కేశారో, ఎవరైతే ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని విసర్జించారో, అసహించుకున్నారో వారి జీవితాలు కూడా అదే స్థితికి రప్పించబడతాయి. దేవుడు అదే స్థితికి రప్పిస్తాడు. వాళ్ళు ఎలాగైతే గర్విష్ఠులుగా ఉన్నారో ఆ గర్విష్ఠితనం ద్వారా వచ్చేటువంటి శాపం అనేది, ఆ నాశనం అనేది వారి ముఖం మీదకే వచ్చి కొడతాం. పక్కకు పోదు, ప్లీజ్ కొంచెం పక్కకు పో అంటే పోదు. నువ్వు ప్లీజ్ అన్నావంటే అది 2 అడుగులు ముందుకేసి నీ ముఖాన్నే కొడతాడు. జీవించటానికి అవసరమైనటువంటి, ప్రాణము నిలుపుకోవటానికి ఆధారమైనటువంటి దేవుని యొక్క విధిని, ధర్మశాస్త్రాన్ని పక్కకు పెట్టేసి నేను బతుకుతా, నేను ఎగురుతా, నేను ఆట ఆడతా, పాట పాడతా, ఎగిరి కుప్పిగంతులేస్తా అంటే జీవితం అనేది నిలబడదు. జీవితం అనేది ఏమారుపాటు అని చెప్పుకున్నాం కదా. ఆ ఏమారుపాటులోనే ఏమవుతుందంటే నిండా నాశనానికి పోతుంది. ఆమె నిండా ఏమవుతుంది? నాశనానికి పోతుంది. దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని ఎవరైతే విసర్జిస్తారో వారిని కూడా దేవుడు విసర్జించి వారు ఏ కీడుకి అర్హులుగా ఉంటారు వాటిలో కూడా అర్హత ఉంది. మరలా ఆమె కీడును అనుభవించే విషయంలో కూడా అర్హత అనేది ఉన్నది. వాళ్ళు ఎంతగా ఆయనను విసర్జిస్తే అంతగా వారికి కీడుగా వెళ్తుంది. ఈ ఆశ ఏం చేస్తా ఉన్నదంటే దేవునిది కానటువంటిది, ధర్మశాస్త్రము వద్దు అని చెప్పినటువంటి క్రియలని జరిగించటం వల్ల ఆ రాజ్యము, ఆ పట్టణం అంతా కూడా ఏమైపోయిందంటే దేవుని యొక్క శాపాల చేత, ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తే వచ్చేటువంటి కీడుల చేత పట్టణము, ఆ యూదా ప్రజలు, ఆ రాజ్యం అంతా కూడా లేదంటే నాశనానికి పోతా ఉన్నది. ఆశ అనేటువంటి రాజు ఏం చేసిందంటే ధైర్యం తెచ్చుకొని వాటిని అన్నిటిని కూడా కూలదోసి, వాటిని అన్నిటిని కూడా నాశనం చేసి, ప్రతిమలు అంటే బొమ్మలు, వాళ్ళు నిలుపుకున్నటువంటి బొమ్మలు ఏమైతే ఉన్నాయో, సూర్య దేవతా ప్రతిమలు, ఏదో ఒక వాళ్ళకి దోషింది ఏదో ఒక బొమ్మ చేసుకోవటం, నిలబెట్టడం, ఇక దానికే మొక్కటం, దానికే సాగిల పడటం, దాని చుట్టూ పొరలటం. ఇదే వాళ్ళ జీవితం. ఇక ఐగుప్తు నుంచి ఇనుప కొలిమి అంట, ఐగుప్తులో ఇనుప కొలిమిలో కాలిపోయారంట. అక్కడి నుంచి తీసుకొచ్చి ఆయన చేతిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప కార్యాలను చూపించిన దేవుణ్ణి మర్చిపోయారు. 4 మాటలు మాట్లాడినాం అనుకోండి, ఈ దేవుడు రా అసలు ఈ పొద్దు నుంచి ఒకటే కొనుగుతా ఉన్నాడు అనే మాట కూడా మాట్లాడనటువంటి ఆ ప్రతిమలు ఏమైతే ఉన్నాయో వాటి ముందు వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటా ఉన్నారు. అంత వెళ్ళబోసుకున్నా కానీ ఆ ప్రతిమలు ఒకసారి మనం చూసినట్లయితే అన్య దేవతల బలిపీఠంలను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వాటి ముందు వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటే అది ఏమైనా సమాధానం చెప్తుందా? ఎడకెళ్ళి చెప్తుంది? అది చెప్పదు. జీవం అనేది లేదు వాటిలో, కాబట్టి అవి సమాధానం చెప్పలేదు. మన దేవుడు జీవాధిపతి. ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి క్రీస్తు జీవము కలిగిన దేవుడు. ఆయన చనిపోయి తిరిగి లేచేటప్పుడు ఆయన జీవాన్ని ఆయన తిరిగి తెచ్చుకున్నాడు, కనుకనే తిరిగి లేచాడు. ఆయనతో చనిపోయినటువంటి 2 దొంగలు అటే పోయారు. వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళు మనుషులు. క్రీస్తు దేవుని కుమారుడు తిరిగి మరలా జీవించడానికి ఆయన లేచాడు. ఈ ధర్మశాస్త్రము ప్రాణాలని తెప్పరేలా చేస్తాడు. ఇంత కార్యాలు జరిగించాడు కదా ఆశారాజు, ఇంతగా దేవునికి లోబడ్డాడు కదా. ఆయనకి వ్యతిరేకమైనటువంటి ధర్మశాస్త్రము అసహించుకునేటువంటి క్రియలన్నిటిని కూడా అసహించుకున్నాడు కదా.
ఆ రాజు యొక్క ప్రాణము తెప్పరిల్లాగున దేవుడు ఆశా జీవితంలో ఎదురైనటువంటి ఆ యుద్ధాలలో దేవుని యొక్క బాహుబలము తోడయ్యింది ఆయనను రక్షించినట్లు మనం చూస్తా ఉన్నాం. అదే అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే 2వ దినవృత్తాంతాలు 14-11. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవ యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాతృలను నీ పైని జయమొందనీయకుము అని ప్రార్థింపగా దేవుడు ఆ మనుషుని ప్రార్థన ఆలకించింది. ఆలకించి ఆ మనుషుని యొక్క భయంకరమైనటువంటి ఆ పరిస్థితిలో నుంచి బయటకు తీసుకొని వచ్చింది. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే, క్రీస్తు ఆ నెరవేర్పు అయి ఉండగా క్రీస్తు ఏం చేస్తాడంటే మన యొక్క జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి ఆయనకు మొరపెట్టిన ప్రతి గడియ ఆయన ఏం చేస్తాడంటే మనకి సమాధానం ఇస్తాడు. జీవం కలిగిన దేవుడు కదా, ఆయనకు ప్రార్థన చేసినామా సమాధానం ఇస్తాడు. ఈ ధర్మశాస్త్రము అనగా ఈ క్రీస్తు మన జీవితాలని తెప్పరిల్లా చేసే దేవుడు. ప్రాణము ఊబిలోకి కూరుకుపోతా ఉందా బయటికి తీసుకొస్తాడు. ప్రార్థన చేస్తే బయటికి తీసుకొస్తాడు. జీవాధిపతి అయినటువంటి దేవునికి మనము ఈ రోజున ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి సంతానం అయ్యుండి క్రీస్తు ద్వారా దేవునికి వారసులముగా ఉన్నాం. ఆమె ప్రాణాలను తెప్పరిల్లా చేయగలిగిన దేవుడు. ఆయన నియమించినటువంటి ధర్మశాస్త్రం అనగా క్రీస్తు, ఆ ధర్మశాస్త్రపు నెరవేర్పు అయినటువంటి క్రీస్తుని మనము అనుసరించినట్లయితే మనకున్నటువంటి ప్రతి సమస్య నుంచి ఆయన మనకు విడుదల ఇస్తాడు. అలాగే ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, ఈ ఉదయకాలం ముందు మీ కృప కలిగిన పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా, ఇదిగో తండ్రి, పితరుడైనటువంటి ఆశ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడినటువంటి జీవమయ్యినటువంటి వాక్యాన్ని తండ్రి అనుసరించి ఆ వాక్యము ప్రకారముగా తండ్రి క్రియలను జరిగించి ఆ మనుషుని జీవితంలో ఎదురైనటువంటి భయంకరమయ్యినటువంటి పరిస్థితుల నుంచి తండ్రి ధర్మశాస్త్రమును అనుసరించుట ద్వారా నీ సహాయము పొందుకొని పరలోకపు తండ్రి ఒక గొప్ప జయాన్ని తండ్రి ఆ మనుషుని జీవితంలో నీవు అనుగ్రహించి ఉండగా, నేటి దినమందు పరిశుద్ధుడా, ధర్మశాస్త్రపు నెరవేర్పైనటువంటి క్రీస్తును కలిగినటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉన్నటువంటి అపజయాలన్నిటినీ తండ్రి పారద్రోలు మీ పరలోకపు జయము చేత నిన్ను వెంబడించుచు ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి జయమును అనుగ్రహించమని, నీ ధర్మశాస్త్రం అయ్యినటువంటి క్రీస్తుని తండ్రి కలిగిన ప్రతి ఒక్కరికి కూడా మీ పరలోకపు సమాధానమును స్థిరపరచమని, సమస్త ఘనతకు కారణమైన మీ పరలోకపు నామమును ఘనపరచుచి యేసు నామమును ప్రార్థించి వేడుకొనుచు నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.